మన ప్రభువైన యేసయ్య నామమున ఈ హోప్ టీవీ ఛానల్ వీక్షిస్తున్న ప్రతి ఒక్కరికి ప్రభునామాన వందనాలు చెల్లిస్తున్నామండి. ఈ సమయమందు మన యొక్క వాక్య ధ్యానము కొరకు ఎదురు చూస్తున్న సహోదరులకి హృదయపూర్వక వందనాలు. మన యొక్క ధ్యాన అంశము దేవుని కోసము ఏమి చేయాలి అనే శీర్షికలో నుంచి ఇతరులను ఎలా రక్షించాలి అనే అంశాన్ని మనం నేర్చుకొనిచున్నాం. ఇతరులని మనం ఎట్టి రీతిగా రక్షించాలి, అది కూడా దేవుని కొరకు మనం తీసుకున్న గొప్ప బాధ్యత. ఇతరులను ఏ విధంగా మనం రక్షించాలి? బైబిల్ గ్రంథంలో మనం చూసినట్లయితే పరిశుద్ధ లేఖన భాగంలో హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 23వ వచనంలో ఉన్న వాక్యాన్ని చదువుకుందామండి. మోషే పుట్టినప్పుడు అతని తల్లిదండ్రులు ఆ శిశువు సుందరుడై ఉండుట చూసి విశ్వాసమును బట్టి రాజాజ్ఞకు భయపడక 3 మాసములు అతన్ని దాచిపెట్టిరి. ప్రియ దేవుని బిడ్డలారా, మన పరిశుద్ధ లేఖన భాగంలో మనం గమనించినట్లయితే మోషే మరి తల్లి గర్భంలో ఉండగానే ఇతరులను రక్షించాలనే బాధ్యత అతనికి ఇవ్వబడి ఉన్నది. మోషే ఇతరులను రక్షించుటకు అతడు సాధనంగా ఉండాలని దేవుని యొక్క ప్రణాళిక వేయబడి ఉన్నది. కనుక ప్రియదేని బిడ్డలారా, మోషేను దేవుడు లేపి ఉన్నాడు. ఒక లేవి కుటుంబంలో నుంచి, లేవి కుటుంబంలో ఉన్నంటి తల్లిదండ్రులు, లేవి కుటుంబ గోత్రానికి చెందినటి ఆ కుటుంబంలో నుంచి మోషేను దేవుడు లేపి ఉన్నాడు. ఇతను రక్షించవలసిన బాధ్యత దేవుడు అతనికి ఇచ్చి ఉన్నాడు. తల్లి అయినంటే మరి తల్లిదండ్రులు అతన్ని దేవుని యొక్క అడుగు జాడల్లో నడిపించారు. అతడు 12 సంవత్సరాల వరకు తల్లి యొక్క మార్గంలో నడిచి తల్లి అనేక సార్లు ఉపదేశించుతూ ఉండేది. నీవు ఈ ప్రజలను రక్షించాలని, నీ ప్రజలను నీవు విమోచించాలని తల్లి అనేక సార్లు అతనికి చెప్పి ఉన్నది. ప్రియ దేవుని బిడ్డలారా, కనుక ఈ దినము మనము నేర్చుకోవాల్సిన ప్రాముఖ్యమైన అంశము, మోషే తన యొక్క ప్రజలను రక్షించాలని ఒక బాధ్యత తీసుకుని ఉన్నాడు. దేవుడిచ్చిన బాధ్యతను అతడు ఎంత మాత్రమును విడిచిపెట్టలేదు. దేవుడిచ్చిన బాధ్యతను అతను ఎప్పుడు తొలగిపోలేదు. వాక్య లేఖన భాగాలు మనం చూసినప్పుడు మోషే ఇతరులకి మాదిరికరంగా ఉండడానికి తీర్మానం చేసుకున్నాడు. ప్రభు యొక్క పరిశుద్ధ లేఖన భాగాలు మనం చదువుకుందాం. నిర్గమాకాండము 20వ అధ్యాయము 1వ వచనంలో మనం చూసినట్లయితే దేవుని యొక్క ఆజ్ఞలు ఈ విధంగా ఇవ్వబడినది. దేవుని 10 ఆజ్ఞలు యేసుక్రీస్తు ప్రభువారు యెహోవా దేవుడు అరణ్యంలో ఉన్నప్పుడు సీనాయి పర్వతం మీద ఇశ్రాయేలు ప్రజలకు 10 ఆజ్ఞలు ఇచ్చి ఉన్నాడు. ఇశ్రాయేలు ప్రజలు ఈ 10 ఆజ్ఞలు ఎందుకు ఇచ్చాడంటే వారు ఐగుప్తు దేశం నుండి రక్షింపబడి ఉన్నారు. కనుక ఆ రక్షణను వారు కాపాడుకోవాలంటే ఈ 10 ఆజ్ఞలు వారు పాటించాలి. ఈ 10 ఆజ్ఞలు వారు పాటిస్తేనే వారికి రక్షణ అనేది ఉన్నది. కనుక మోషే ఇతరుల్ని రక్షించాలని దేవుడు అతని మీద ఒక ప్రణాళిక ఏర్పాటు చేసి ఉన్నాడు. నిర్గమాకాండము 32వ అధ్యాయము 11వ వచనం విధంగా సెలవిస్తుంది. మోషే తన దేవుడని యెహోవాను బతిమాలుకొని, యెహోవా, నీవు మహాశక్తి వలన బహుబలం వలన ఐగుప్తు దేశం నుండి రప్పించిన నీ ప్రజలు మీద నీ కోపము మండనేలా. మోషే దేవుణ్ణి బతిమాలుకొనుచున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఏమని బతిమాలుకొనుచున్నాడంటే, ఇదిగో ప్రభువా, నీ ప్రజలను రక్షించాలని, నీ ప్రజలు రక్షించడానికి ఇంతవరకు నేను ప్రయత్నం చేసి ఉన్నాను. నీ ప్రజలైనంటి ఇశ్రాయేలు మీద నీవు కోపం ఉంచుకోవడం ఎలా అని బతిమాలుకొనుచున్నాడు. అంటే మోషేలో రక్షించాలి అన్న తపన ఉన్నది. గమనించండి ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని బిడ్డలుగా జీవిస్తున్నట్టు మనము, యేసయ్య బాటలో నడుస్తున్నట్టు మనము
దేవుణ్ణి ప్రేమించేటి మనము ఇతరులను రక్షించాలని తపన మనలో కలగాలి. అలా కలిగినప్పుడు మన దేవుడు మన పక్షం నుండి మనకు మన యొక్క జీవితాల్లో ఆయన కార్యాలు చేయటానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. మోషేలో ఉన్న మంచి గుణము, మంచి గుణలక్షణాలు ఆయనలో ఉన్నవి. ఇతరులని రక్షించాలనే తపన ఆయనలో మనం చూస్తున్నాం. మోషే యథార్థపరుడు, నీతిపరుడు, నిజాతిపరుడు. ఆటి మంచి గుణలక్షణాలు ఆయనలో ఇమిడి ఉన్నవి. కనుక దేవుని బిడ్డలుగా జీవిస్తుంటే మనం కూడా ఇతరులను రక్షించాలని తపన కలిగి మనం జీవించాలి. పరిశుద్ధ లేఖన భాగంలో ఒక స్త్రీ ఉన్నది, వ్యభిచార స్త్రీ. ఆమె కూడా తన వారిని రక్షించుకోవాలని ఎంతో తపన కలిగి ఆమె ఉన్నది. పరిశుద్ధ లేఖన భాగాన్ని మనం చదువుకుందాం. యెహోషువ గ్రంథము 2వ అధ్యాయము 13వ వచనాన్ని మనం చదువుకుందాం. నా కుటుంబంలో తల్లిదండ్రులు, అక్కాచెండ్రులు ప్రభువా రక్షించమని తన దగ్గరకు వచ్చిన వేగుల వారిని అడిగి ఉన్నది. తన దగ్గరకు వచ్చిన వేగుల వారిని బ్రతిమాలుకున్నది. వేగుల వారిని తాపత్రయంతో, ఆశతో వారి మీద తన యొక్క బాధ్యత అంతా అప్పగించి ఉన్నది. తాను రక్షింపబడింది, తనతో పాటు తన యొక్క బంధువులు కూడా రక్షింపబడాలని ఆసక్తిని రాహాబు అనే వ్యభిచార స్త్రీ తపన పడినట్లుగా మనం చూస్తున్నాం. నిజ జీవితంలో నిజ క్రైస్తవ విశ్వాసులుగా జీవిస్తున్నట్టు మనము ఇతరుల్ని ఎలా రక్షించగలుగుతున్నాం? రాహాబు మనం చూసినట్లయితే ఇతరులను రక్షించాలని ఎంతో ఆసక్తిని చూపించిన ప్రియమైన బిడ్డలారా. అంతేకాకుండా తన దగ్గరకు వచ్చిన వేగుల వారిని ఒక కిటికీ ద్వారం నుండి వారిని బయటికి వారిని పంపివేసింది. చక్కగా ఈ రక్షణ వారికి దయచేసింది. కాబట్టి తాను వేగుల వారిని ఏ రీతిగా రక్షించిందో అటు రీతిగా నన్ను, నా యొక్క బిడ్డలు, నా యొక్క ఇంటి వారిని రక్షించమని ఆ వేగుల వారిని బతిమాలుకున్నది. మనము ఎలాంటి జీవితాన్ని జీవిస్తున్నాం? దేవుని బిడ్డలుగా పిలువబడుతున్నట్టే మనము ఇతరుల్ని రక్షించగలుగుతున్నామా? ఒక వ్యభిచారి స్త్రీ హృదయం ఎంతలా మారిందో ఇతరులను రక్షించాలని. రోజు బైబిల్ చదువుతున్నట్టు మనము మన తోటి వారిని ఎలా రక్షించగలుగుతున్నాం? పరిశుద్ధ లేఖన భాగాలను మనం చదివినప్పుడు మన హృదయాలు దేవుని వైపు తిరిగి ఇతరులను రక్షించేవారుగా ఉండటానికి మనం ప్రయత్నం చేయాలి. పరిశుద్ధ గ్రంథాన్ని మనం చదువుకుందాం. యోహాను సువార్త 4వ అధ్యాయము 4 నుండి 16 వచనాల్లో మనం చూసినప్పుడు సమరయ స్త్రీని గురించి మనం చూస్తున్నాం. సమరయ స్త్రీ తన వారిని రక్షించాలని ఎంతో తపన కలిగి జీవించింది. తన వారిని రక్షించుటకు తాను ఎంతో తపనతో ఇతరులకు సువార్తను ప్రకటించింది. ఉదాహరణకి యేసుక్రీస్తు ప్రభువారు యాకోబు బావి దగ్గర నీళ్లు త్రాగటానికి ఆయనకు వచ్చినప్పుడు రహస్యముగా ఈ యొక్క సమరయ స్త్రీ తన యొక్క ముసుగును వేసుకుని నీళ్లు త్రాగడానికి వెళ్ళినప్పుడు ఆమె యొక్క హృదయ రహస్యాలన్నీ, హృదయ తలంపులన్నీ యేసుక్రీస్తు ప్రభువారు బయట పెట్టేటప్పటికి ఆమె అక్కడికక్కడే తన తెచ్చుకున్న కడవను విడిచిపెట్టి ఊరి వారందరికీ యేసయ్యను గురించి చెప్పడం మొదలుపెట్టింది. ఇదిగో నేను యాకోబు దగ్గర యేసయ్యను కనుగొన్నాను, ఆయన ద్వారా నేను సువార్తను ప్రకటిస్తున్నాను, ఆయన ద్వారా నేను యేసయ్యను సొంత రక్షణగా అంగీకరించాను, కాబట్టి మీరు కూడా ఆ రక్షకుడైన యేసయ్యను నమ్మండి అని అనేక మందికి చెప్పడం మొదలుపెట్టింది. ఆమె కూడా ఎంతోమందితో వ్యభిచారం చేసిన స్త్రీ, ఆమెకి ఎంతోమంది భర్తలు కలిగిన స్త్రీ. అయితే యేసయ్యను చూసిన వెంటనే ఆమె ఇతరులకు సువార్తను ప్రకటించడానికి ఎంతో ప్రయత్నించినట్టుగా పరిశుద్ధ లేఖన భాగాలు మనం చూస్తున్నాం. మరొక ముఖ్యంగా దేవుని బిడ్డలుగా జీవిస్తున్నట్టే మనము ఒక సమరయ స్త్రీని మనం పోల్చుకుని, సమరయ స్త్రీ ఏ విధంగా అయితే ఇతరులకు సువార్తను ప్రకటించాలని తపన పడినదో మనం కూడా అట్టి రీతిగా జీవించటకు మనం ప్రయత్నించాలి. ఈ రోజుల్లో ఎవరి రక్షణ వారే చూసుకుంటున్నారు. ఎవరు రక్షింపబడ్డారో వారి జీవితాలు వారే చూసుకుంటున్నారు. ఎవరి జీవితాలను వారే కాపాడుకుంటున్నారు. కానీ పక్కవారిని, పొరుగు వారికి
సువార్తను ప్రకటించాలని ఎవరునూ ఆసక్తిని చూపించట్లేదు. అందుకే పరిశుద్ధ లేఖన భాగాలు ఈ విధంగా సెలవిస్తుంది. మన పరిశుద్ధ గ్రంథంలో నుంచి ఒక వాక్యాన్ని మనం చదువుకుందాం. పరిశుద్ధ గ్రంథంలో యోహాను సువార్త 4వ అధ్యాయము 28వ వచనంలో ఆ సమరయ స్త్రీ తన దగ్గర ఉన్న ఆ కుండను విడిచిపెట్టి ఊరిలోనికి వెళ్ళి అందరినీ యేసు యొద్దకు నడిపించున్నది. ప్రియదేని బిడ్డలారా, మనము ఎలాంటి జీవితాన్ని మనం జీవిస్తున్నాం, ఎలాంటి బ్రతుకును మనం బ్రతుకుతున్నాం. ఆమె సత్యాన్ని తెలుసుకున్న మరుక్షణమే ఆమె దగ్గర ఉన్నంటి ఆ కుండను విడిచిపెట్టి ఇతరులకి సువార్తను ప్రకటించాలనే తపనతో ఆమె వెళ్ళినట్లుగా మనం చూస్తున్నాం. దేవుని బిడ్డలారా, తోటి విశ్వాసులారా, మనము ఎలాంటి వారిగా ఉన్నాం? మన గురించి మనం చూసుకుంటున్నామా? లేకపోతే మన యొక్క ఉద్దేశాలను మనం చూసుకుంటున్నామా? మన కుటుంబాలను మనం చూసుకుంటున్నామా? లేకపోతే ఇతరుల్ని రక్షించాలని తపన కలిగి మనం ఉన్నామా? ఈ సమరయ స్త్రీ తాను తెలుసుకున్న కొద్దిపాటి సత్యాన్ని, ఆ సత్యము ద్వారా ఇంకా అనేక మందిని రక్షించాలి అని ఆసక్తి ఆమె చూసి ఉన్నది. ఇతరులకి సువార్తను ప్రకటించాలని తలంపు కలిగి ఆమె ఉన్నది. నీ జీవితము, నా జీవితము ఇతరులను సువార్తను ప్రకటించాలా అని ఉన్నదా లేదా? ఒక్కసారి మనల్ని పరిశీలించుకుందాం, ప్రశ్న వేసుకుందాం. నేను ఎంతమందిని రక్షిస్తున్నాను? ఇతరులను రక్షించేవాడుగా నేను ఉన్నానా లేదా? ఈ భూలోకంలో జీవిస్తున్న ఇన్ని సంవత్సరాలు దేవుడు నన్ను కాపాడాడు. ఇన్ని సంవత్సరాలు నేను రక్షించబడ్డాను. ఇన్ని సంవత్సరాలు నేను నా జీవితాన్ని దేవుడు అనుదినము కాపాడుతున్నాడు. అనేక రెట్లుగా దేవుడు నన్ను ఆస్వాదిస్తున్నాడు. నేను తెలుసుకున్న ఈ కొద్దిపాటి సత్యాన్ని ఇతరులు నేను ప్రకటిస్తున్నానా లేదా అని నాలో నేను, మనలో మనము ప్రశ్న వేసుకోవాలి. ఎందుకు ప్రశ్న వేసుకోవాలంటే మన బ్రతుకులు ఎంతవరకు ఎదుగుతున్నాయి, దేవునికి ఎంతవరకు మనం దగ్గర అవుతున్నాం, దేవుని బాటలో మనం జీవిస్తున్నామా లేదా, దేవునికి దగ్గరగా ఉన్నామా లేదా, దేవుని రక్షణ మార్గాల్లో నీవు రక్షింపబడటమే కాకుండా ఇతరులను రక్షించగలిగే వారుగా మీరున్నారా లేదా? దేవుడు మనందరిని అడుగుతున్నాడు, మనందరినీ ఆయన ప్రశ్న వేస్తున్నారు. పరిశుద్ధ లేఖన భాగం ఈ విధంగా సెలవిస్తుంది. వాక్యాన్ని చదువుకుందాం. పరిశుద్ధ లేఖన భాగంలో దేని ఒక వాక్యము ఈ విధంగా సెలవిస్తుంది. నిర్గమాకాండము 2వ అధ్యాయము 11వ వచనంలో ఉన్న వాక్యాన్ని మనం చదువుకుందాం. ఆ దినములలో మోషే పెద్దవాడై జనముల యొద్దకు పోయి వారి భారములను చూచెను. ప్రియా దేవుని బిడ్డలారా, మోషే పెద్దవాడైన అనంతరం తన జీవితంలో ఒక అనుభవాన్ని ఎదుర్కొన్నాడు. ఆ అనుభవం ఏంటంటే, అతడు పెద్దవాడైన అనంతరము ఐగుప్తు దేశంలో ఒక వయస్సు వచ్చిన తర్వాత ఐగుప్తు దేశంలో గోషేను అనే పట్టణంలో ఇశ్రాయేలు ప్రజలు నివాసము చేస్తున్నారు. ఇశ్రాయేలు ప్రజలు హెబ్రోనులుగా పిలువబడుతున్న సమయంలో ఐగుప్తు దేశంలో గోషేను అనే పట్టణంలో వారు సంచారం చేస్తున్నారు. వారికి కొంత స్థలం ఇవ్వబడి ఉన్నది. అక్కడ వారు వెట్టి చాకరీ చేస్తూ ఐగుప్తీయులకి అంతటికీ వారు బానిసత్వం వహిస్తున్నప్పుడు, మోషే వయసు వచ్చేటప్పుడు వారి పరిస్థితులను చూసినప్పుడు మోషే తనలో అనుకున్నాడు, నేను రక్షింపబడటమే కాకుండా నా వారిని నేను రక్షించుకోవాలని ఎంతో ఆసక్తి చూపించాడు. ఒక దినాన మోషే ఐగుప్తు దేశంలో సంచరిస్తుండగా హెబ్రీయుడును అదేవిధంగా ఐగుప్తీయుడును ఇద్దరు పోట్లాడుకుంటుండగా వారు పోట్లాట్లోకి మోషే ఎదురుపడి, మా హెబ్రీయుని నువ్వు కొడతావా అని ఐగుప్తీయుడిని చంపేసి ఇసుకలో కప్పెట్టి హెబ్రీయుల్ని కాపాడాలని తపనతో ఆ వయసులోనే ఆయన నిర్ణయం తీసుకున్నాడు. అంత పెద్దవాడైనప్పుడు 12 సంవత్సరాల పాటు తల్లి చెప్పిన బోధలను అతడు మనసులో ఉంచుకున్నాడు. అతడు మనసులో ఉంచుకొని తన వాడైనటి హెబ్రీయుడికి ఆటం కలుగుతుంటే వెంటనే ఎదుర్కొని తన వాడిని రక్షించి హెబ్రీయుని వాడిని తీసుకెళ్ళి చంపి వాడిని ఇసుకలో కప్పెట్టేశాడు. మళ్ళా రోజు ఇద్దరు హెబ్రీయులు వారు దెబ్బలాడుకుంటుంటే
వారి మధ్యకు వచ్చి మీ ఇద్దరు అన్నదమ్ములు అంటూ వారు కదా, మీరు ఎందుకు దెబ్బలాడుకుంటున్నారంటే అందులో ఒకడు అన్నాడు, నీవు ఐగుప్తీయుడిని చంపినట్లుగా మమ్మల్ని కూడా చంపుతావా అని అన్నప్పటికీ మోషేకు భయం వేసింది. మోషేకు భయం వేసి ఐగుప్తు దేశం నుండి వెంటనే ఆ ప్రాంతం విడిచిపెట్టి అతడు పారిపోయాడు. పారిపోయినప్పుడు అతని జీవితంలో అనేకమైన అనుభవాలు ఎదుర్కొన్నాడు, శ్రమలు ఎదుర్కొన్నాడు, కష్టాలు ఎదుర్కొన్నాడు, హింసలు ఎదుర్కొన్నాడు, ఎన్నో అవమానాలు ఎదుర్కొన్నాడు. అరణ్య ప్రయాణంలో ప్రయాణిస్తున్నప్పుడు అతడు ఎన్నో ఆటంకాలు ఎదుర్కొన్నాడు. అయినప్పటికీ దేవుడు అతనికున్న ఆ చిన్నపాటి విశ్వాసము అనగా ఇతరులను రక్షించాలనే ఆ చిన్నపాటి ఉన్న ఆ బాధ్యతను యెహోవా దేవుడు చూశాడు. ఎలా చెప్పగలము అని అంటే హెబ్రీయులను రక్షించినట్లుగా భవిష్యత్తులో ఈ మోషే ఇశ్రాయేలు ప్రజలు, హెబ్రీయులుగా పిలువబడుతున్న ప్రజలు, ఐగుప్తు దేశంలో ఉన్న వారిని రక్షించడానికి మోషే ఒక సాధనంగా వాడబడతాడని యెహోవా దేవుడు ఒక ప్రణాళిక అతని పట్ల దేవుడు ఏర్పాటు చేశాడు. మోషే మరి అరణ్యంలో మరి ఎన్నో శ్రమలు అనుభవించిన తర్వాత ఆ యొక్క శ్రమల్లో కూడా దేవుడు కాపాడాడు. మరొక్కసారి సువర్ణ అవకాశం మోషేకి ఇచ్చాడు. మోషేను ఇశ్రాయేలు ప్రజలకు, హెబ్రీయులుగా పిలువబడుతున్నటువంటి వారికి నాయకుడిగా ఉండాలని దేవుడు ఒక ప్రణాళిక వేసినట్లుగా మనం చూస్తున్నాం. ఆ ప్రణాళిక దేనికోసమో తెలుసండి, ఐగుప్తులో ఉన్నంటి ఇశ్రాయేలు యొక్క జనాంగాన్ని విడిపించుటకు మోషేను వాడుకున్నాడు. అనగా మోషే ఇతరులను రక్షించాలని ఒక ప్రణాళిక దేవుడు ఏర్పాటు చేశాడు. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని బిడ్డలుగా పిలువబడుతున్నట్టు మనకు కూడా ఇలాంటి ప్రణాళిక దేవుడు ఏర్పాటు చేస్తున్నాడు. మనకు కూడా ఇలాంటి ప్రణాళికలు ఇస్తున్నాడు. ఈ ప్రణాళికలు ఏంటంటే మనం ఇతరులను ఏ విధంగా రక్షించామో అటు రీతిగా మనం కూడా అట్టి స్వభావాన్ని కలిగి మనం జీవించాలి. మోషే తన హృదయం అంతా, తన జీవితం అంతా ఎవరికి సమర్పించాడంటే తన యొక్క ప్రజలకు. మనం కూడా మన ప్రజలను రక్షించేవారుగా ఉండాలి. మన సంఘాన్ని మనం రక్షించేవారుగా ఉండాలి. మన వారిని మనం రక్షించేవారుగా ఉండాలి. మన తోటి వారిని మనం రక్షించేవారుగా ఉండాలి. అట్టి రీతిగా మనం ఉండాలి అంటే దేవుని యొక్క సహాయము మనకు కావాలి. పరిశుద్ధ గ్రంథంలో ఉన్న ఒక వాక్యాన్ని మనం చదువుకుందాం. పరిశుద్ధ గ్రంథంలో రాయబడిన వాక్యము ఈ దినం మనం చదువుకుందాం. ఈ దినము మనకి ఇవ్వబడిన వాక్యంలో పరిశుద్ధ గ్రంథంలో ఒక అమూల్యమైన వాక్యం రాయబడి ఉన్నది. అపోస్తుల కార్యాలు 2వ అధ్యాయము 41వ వచనంలో ఉన్న వాక్యాన్ని మనం చదువుకుందాం. పేతురు బోధించగా 3000 మంది బాప్తిసం పొందారు. పేతురు ఉపన్యాసం ఇవ్వగా అతను బోధకు 3000 మంది రక్షింపబడ్డారు. అతని ప్రసంగం విని 3000 మంది బాప్తిసం తీసుకొనగా మిగతా 5000 మంది ఆయనకు బోధలకు లోబడి ఆయనను అనుసరించడం మొదలుపెట్టారు. 3000 మంది బాప్తిసం తీసుకున్నారు అతను బోధ విని. 3000 మంది ఆయన బోధకు లోబడ్డారు. 3000 మంది రక్షింపబడి క్రీస్తుని స్వరక్షణగా అంగీకరించి ఉన్నారు. మరి ఇతరులను రక్షించుటకు మరి పేతురు ఏ విధమైన సువార్త సేవ చేసాడో మనం చూస్తున్నాం. అందరూ పేతురు అంటారు, పేతురు చాలా తొందరపాటు కలిగిన వాడు అని అంటారు. పేతురు యేసుక్రీస్తు ప్రభువు శిష్యుల్లో ప్రథమైన వాడు, ప్రథమ స్థానానికి చెందినటి వాడు, ప్రథమ స్థానంలో ఉన్నటి వాడు. అతనికి దేవుడు మొట్టమొదటిసారిగా సువార్త భారం అతనికి ఇవ్వబడి ఉన్నది. ఆది సంఘ ప్రారంభ కాలంలో మరి అతను సువార్త విన్నటి వారు అనేక మంది నమ్మి బాప్తిసం పొందారు. వారి యొక్క సంఖ్య 3000 మంది. అలాగే పేతురు మనసులో అనుకున్నవనుచును యేసుక్రీస్తు ప్రభువు వారితో తిరిగినప్పుడు కూడా యేసుక్రీస్తు ప్రభువుని కూడా ప్రశ్నించాడు. ఏమని ప్రశ్నించాడంటే, మేము ఎల్లప్పుడూ నీ వెనకాలే తిరుగుతున్నాం, నీ వెంటే మేము వెళ్తున్నాం, నీ వైపే మేము వెళ్తున్నాం, మాకు ఇటు వల్ల ఏంటి మాకు లాభము అని అడుగుతూ ఉండేవారు. పేతురు అనేక సార్లు యేసుక్రీస్తు ప్రభువాన్ని ప్రశ్నిస్తుండేవాడు. అందుకే వాక్యం విధంగా సెలవిస్తుంది. పరిశుద్ధ లేఖన భాగాల్ని మనం పరిశీలన చేద్దాం. పరిశుద్ధ గ్రంథంలో
అపోస్తలుల కార్యాలు 2వ అధ్యాయము 32వ వచనము మనం చదువుకుందాం. ఆ వాక్యంలో ఈ విధంగా రాయబడి ఉన్నది: దేవుని బిడలుగా పిలువబడుతున్నట్టు మీరు ఇతరులను రక్షించుటకు తపన కలిగి జీవించమని దేవుని ఒక వాక్యం సెలవిస్తుంది. అపోస్తలుల కార్యాలు మనం చదువుకున్న రీతిగా దేవుని వాక్యం విధంగా సెలవిస్తుంది. ఇతరులను రక్షించుటకు పేతురు ఏ విధంగా వాడబడ్డాడో అటు రీతిగా మనం వాడబడాలి, అటు రీతిగా మనం జీవించాలి, అటు రీతిగా మనం వాడబట్టకు దేవుని సహాయం కావాలి. అందుకే అపోస్తలుల కార్యాలు 32వ అధ్యాయము 32వ వచనంలో మనం చూసినట్లయితే, మనం వాక్యంలో మనం చూసినట్లయితే 2వ అధ్యాయం 32వ వచనంలో ఈ విధంగా రాయబడి ఉంది: మీరు సువార్తను ప్రకటిస్తే, ఇతరులను రక్షించేవారుగా మీరుంటే మీకు ఒక ప్రతిఫలం ఇవ్వబడింది, జీవ గ్రంథములో నీ పేరు రాయబడుతుందని, జీవ గ్రంథములో మీ పేరు లెక్కించబడుతుందని దేవుని ఒక వాక్యం సెలవిస్తుంది. మీరు దేవుని ఒక వాక్యాన్ని ఎప్పుడైతే మీరు బోధిస్తారో, దేవుని వాక్యం ఎప్పుడైతే ప్రకటిస్తారో, మీ పేరులు జీవ గ్రంథంలో రాయబడుతున్నాయి. పరవా దేవుని బిడ్డలుగా ఉన్నట్టు మనము క్రీస్తుని స్వరక్షణగా అంగీకరించేట మనము పేతురు ఏ విధంగా అయితే సువార్తను ప్రకటించాడో, ఏ విధంగా అయితే మరి అనేక మందిని రక్షించాడో, అటు రీతిగా మనం కూడా ఇతరులను రక్షించే వారుగా ఉండటకు సహాయం చేయాలి. దేవుని సహాయం మనకు కావాలి అంటే మనము మరి మోకరించి దేవునికి ప్రార్థించాలి. దేవునికి ప్రార్థించినప్పుడు ప్రార్థన దేవుడు ఆలకిస్తాడు. మన ప్రార్థన ఆలకించే యేసయ్య మన పక్షాన ఉన్నాడు, మన తరపున ఉన్నాడు, మనలో ఉన్నాడు. కాబట్టి మనము పేతురు వలె సువార్తను ప్రకటించేవారుగా జీవించాలి. సువార్తను ప్రకటించి మన తోటి వారిని రక్షించేవారు ఉంటకు సహాయం చేయాలి. ఈ చివరి దినాల్లో జీవిస్తున్నంటే మనం రక్షింపబడటమే కాకుండా మన పక్కవారిని, మన పొరుగు వారిని మనం రక్షించడానికి ప్రయత్నించాలి. మరి మన ద్వారా అనేక మంది రక్షింపబడాలి. మనం చెప్పే మాటల ద్వారా, మనం చెప్పే సువార్త ద్వారా అనేక మంది దేవుని చెంతకు నడిపించబడాలి. అలా నడిపించబడాలంటే మన స్వభావాన్ని, క్రీస్తు యొక్క స్వభావాన్ని ధరించుకోవాలి. పేతురు వారి జీవితంలో క్రీస్తు యొక్క స్వభావాన్ని వారు ధరించుకున్నారు. క్రీస్తు బుద్ధులను వారు కలిగి జీవించారు. దేవుని బాటలో నడవాలని ఆసక్తిని చూపించారు. అటు రీతి జీవితాన్ని మనం జీవించాలంటే దేవుడు మన పక్షాన ఉన్నాడన్న సంగతి మనం మర్చిపోవాలి. అనేకసార్లు మనం మర్చిపోతున్నాం, దేవుడు మన పక్షాన ఉన్నాడన్న సంగతి మర్చిపోతున్నాం. దేవుడు మన తరపున ఉన్నాడన్న సంగతి మర్చిపోతున్నాం. మన యేసయ్య మనతోనే ఉన్నాడు, మనలో ఉన్నాడు, మన మధ్యన ఉన్నాడు. ఆయన్ని మనం ఆహ్వానించాలి. దేని ద్వారా అంటే ప్రార్థన ద్వారా దేవుని ఆహ్వానించి ఇతరులని రక్షించుటకు మనం ఆసక్తి చూపినప్పుడు దేవుడు మనలను, మన కుటుంబాలను దీవించి ఆస్వాదించి కాపాడి సంరక్షిస్తాడు. అట్టి దీవెనలు, ఆశీర్వాదాలు ఈ ప్రసంగం వింటున్న ప్రతి ఒక్కరికి మెండుగా దయచేయునుగాక. ఆమేన్.